ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కమలం కదలికలు స్పీడ్ అందుకున్నాయా? కేంద్రంలో ప్రబలమైన శక్తిగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో మాత్రం పరిమిత స్థాయికే పరిమితమవుతోందన్న విమర్శలకు చెక్ పెట్టాలనే ప్రయత్నంలో ఉందా? కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలన్న ఆలోచనతో బీజేపీ కొత్త యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోందా? రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతోన్న పర్యటనలు, సామాజిక వర్గాల వారి సమావేశాలు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలని యాక్టివ్ చేసే ప్రయత్నాలు ఇవన్నీ 2029 ఎన్నికల లక్ష్యంగా సాగుతున్న ముందస్తు వ్యూహాలేనా? రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన బీజేపీ ఏపీ యాక్షన్ ప్లాన్ పై ఓ స్పెషల్ రిపోర్ట్. గత సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ విస్తృత స్థాయి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపడుతూ కార్యకర్తలను యాక్టివ్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను గెలిపించుకోవడంతో పాటు రాష్ట్రంలో ఒక మంత్రి పదవి, కేంద్రంలో ఒక మంత్రి పదవిని కూడా దక్కించుకుంది. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కలేదన్న అసంతృప్తి బీజేపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో వ్యక్తమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ అసంతృప్తిని బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇటీవల కార్యకర్తల సమావేశంలో బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీకి మరింత ప్రాధాన్యం దక్కాలంటే పార్టీ బలోపేతం తప్పనిసరని, అందుకోసం కార్యకర్తలు మరింత కష్టపడాలని ఆయన పిలుపునిచ్చినట్టు చెప్తున్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో వేగం పెరిగింది. సారథ్యం పేరుతో ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం నుంచి తాజాగా చేపట్టిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర వరకు విస్తృత పర్యటనలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుంటూ వెళ్లాలన్న ఉద్దేశంతో కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తున్న రాజకీయ వర్గాలు 2029 ఎన్నికలనే లక్ష్యంగా బీజేపీ ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పునాదులు వేస్తోందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల విషయంలో ఆశించిన స్థాయిలో వాటా దక్కలేదన్న అసంతృప్తి కమలదళంలో ఉందన్న టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా తమ ఉనికిని గట్టిగా చాటుకునేందుకు బీజేపీ ముందస్తు కార్యాచరణకు దిగినట్టు సమాచారం. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిమిత పాత్రే పోషిస్తోందన్న భావన రాజకీయంగా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని మార్చాలన్న ఆలోచనతోనే ఈసారి ఏపీలో సొంతంగా ఎదిగే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని కార్యకర్తల నుంచి సమాచారం వస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు బీజేపీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వట్లేదన్న ఆవేదన పార్టీ వర్గాల్లో నెలకొందని టాక్. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆ స్థాయిలో గౌరవం దక్కట్లేదన్న భావన కార్యకర్తల్లో పెరుగుతోందని చెప్తున్నారు. ఇలాంటి అనేక సమస్యలను బీజేపీ కార్యకర్తలు నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారని సమాచారం. దీంతో రాష్ట్రంలో బీజేపీ కూటమి పార్టీల సహకారంతోనే తమ బలాన్ని పెంచుకునే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పొత్తు పంపకాల్లో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు, ఎంపీ సీట్ల కేటాయింపులు దక్కాలంటే, అలాగే నామినేటెడ్ పదవుల్లోనూ తగిన వాటా రావాలంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ తప్పనిసరని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కూటమిలో కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేమన్న ఆలోచనతో సొంత బలం ఉండాలని, మిత్రపక్షాలపై ఆధారపడకూడదనే వ్యూహంతోనే ఈ చర్యలు చేపడుతున్నట్లు టాక్. కూటమి కొనసాగినా, కూటమి విడిపోయినా బీజేపీ తన ఉనికిని కోల్పోకుండా ముందుకు సాగాలన్న లక్ష్యంతోనే ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోందని తెలుస్తోంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో బీజేపీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న అవమానాలకు పార్టీ ఏ విధంగా చెక్ పెడుతుంది, రాష్ట్ర రాజకీయాల్లో కమలం ఎంతవరకు బలపడుతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.